నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఏం పేరమ్మా? గుర్రం వసంత. అమ్మా, ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల నుంచి గట్టి బలమైన వ్యక్తులు అయితే తలబడతా ఉన్నారు. ఫైనల్ గా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ భువనగిరిలో ఎంపీగా? ఇక్కడైతే మాకు బూరనరసయ్య గారు సార్ గారే గెలుస్తారని మేము అనుకుంటున్నాము. తనే రావాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ రాలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కానీ, కారు వాళ్ళు కానీ, అది కూడా మొన్న వాళ్ళ డిక్లేర్ అయింది కాబట్టి ఇప్పటి వరకు అయితే మాకు రాలేదు. ఈసారి మాత్రం సారు 6 నెలల నుంచి కూడా కష్టపడుతున్నాడు ఇక్కడ. తను ఏంది ఇప్పుడు గౌడ్స్ కు ఒక 5 లక్షల బీమా వాళ్ళకి చేయడం, ఇక్కడ మాకు ఎన్నో అక్కడి నుంచి వచ్చే కేంద్రం నుంచి వచ్చే పనులన్నిటి గురించి ఆయన మాకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క కులం వారి దగ్గరికి వెళ్ళేసి తను చెప్తున్నాడు. కేంద్రంలో ఏమేమి నుంచి విధులు వస్తున్నాయి వాటి గురించి అన్నిటి గురించి చెప్తున్నాడు. కాబట్టి కంపల్సరీ తనే వస్తారు. ఇప్పుడు నిలబడ్డ కాంగ్రెస్ వ్యక్తో ఇక్కడ ఎవరికి తెలియదు. మళ్ళీ టీఆర్ఎస్ నుంచి నిలబడ్డ వ్యక్తి కూడా ఎవరో మాకు తెలియదు ఇంతవరకు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలబడ్డారు. ఇక్కడ కొంతమంది ప్రజలు ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్తున్నారో బూర నరసయ్య గౌడ్ గారని, కొంతమంది మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ గెలుపు ఖాయం, ఖచ్చితంగా గెలిచినట్లే, కాకపోతే మెజారిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అంత మించేది ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. అదైతే కరెక్ట్, 100% కరెక్ట్ అండి. ఎందుకంటే తను ఎవరో కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. ఏందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నట్టున్నారు తను గెలుస్తారని. అది మాత్రం కళ కూడా నెరవేరదు. ఎందుకంటే తను సారు ఒక డాక్టర్ గా ఒక మంచి వ్యక్తి, ఇక్కడ ఎన్నో పనులు చేసిండు. ఇక్కడ మన శ్మశాన వాటిక గురించి కూడా అక్కడ ఢిల్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను మాకు చెప్పిండు. మేము తనని చాలా గౌరవిస్తాం కూడా. ఒక డాక్టర్ గా ఆయన ఇప్పుడు ఎంపీగా ఇదివరకు ఒకసారి చేసిండు, తను మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేస్తున్నాడు. అంత మంచి వ్యక్తి. బూర నరసయ్య గౌడ్ గారు గతంలో ఎంపీగా ఉండి చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి మీకు ఏమైనా తెలుసా? ఏమన్నా అవగాహన ఉన్నాయా? అంటే తను చేసినది ఇక్కడ వరకు మా ఇక్కడ జిల్లాలో, నల్గొండ జిల్లాలో మాత్రం చేసిన పనులు అయితే ఉన్నాయి చాలానే. భీమాల గురించి చేసిండు. సరే, తను ఏ వ్యక్తి అయినా పర్వాలేదు, కొట్లాడిండు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన గ్యాసులు కానీ, ఇంకొకటి మన దాని ఎయిమ్స్, మన బీబీ నగర్ ఎయిమ్స్ ఉందిగా, దాని గురించి కూడా తను మాట్లాడి తీసుకొచ్చి కొట్లాడిండు. ఇంకొకటి ఏంటంటే కాలేజీల గురించి కూడా, మన ఇప్పుడు ఉన్నాయి కదా ఎంబీబీఎస్ ఇట్లా వాటి గురించి కూడా తను మాట్లాడి చేసిండు. అలాంటి. సరే అమ్మా, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బూర నరసయ్య గౌడ్ గారు కనుక గెలిస్తే మేము ఇది చేస్తామని చెప్పేసి కొన్ని హామీలు ఏమన్నా ఇచ్చారు ఇక్కడ ఉమ్మడి భువనగిరి జిల్లా వ్యాప్తంగా? ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ మేము మాత్రం ఇక్కడ గెలిస్తే మటుకు మీకు ఎలాంటి ఇవైనా స్కీములు కానీ ఏవి కానీ కేంద్రం నుంచి వచ్చేటి మేము మాత్రం కంపల్సరీ మేము చేస్తాము. ఏదో ఓటేసి మళ్ళీ మేము పక్కకు జరుపుకునే విధం అయితే లేదు అని చెప్పినారు. అయితే ఇప్పుడు మరి ఫైనల్ గా అయితే ఇప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గారే గెలుస్తారు ఇక్కడ భువనగిరి జిల్లాలో అని చెప్తున్నారు, అంతేనా? కరెక్ట్, తనే గెలుస్తారు. వేరే వ్యక్తులు అయితే ఎవరు రాలేదు, ఇంతవరకు కూడా రాలేదు. మేము ఇంకా జనాలు కూడా మేము అడుగుతున్నాం కదా, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవా? మళ్ళీ అసలు అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు. అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదు, ఏమో కనబడలేదు. ఇప్పుడు మరి ఇక్కడ ఉమ్మడి భువనగిరి జిల్లాలో అసలు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి మీకు తెలిసింది? ఇక్కడ సమస్యలు ఏముందంటే ఇప్పుడు ఈ భువనగిరి నియోజకవర్గంలో ఇప్పుడు చాలా మంది లేనోళ్ళు ఉన్నారు. ఒకటి బీబీ నగర్ ఎయిమ్స్ పడ్డది కాబట్టి చాలా మంది వెళ్తున్నారు. అక్కడ ఎంతో మంది లేనోళ్ళు హాస్పిటల్లో చూయించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఇన్సూరెన్స్ కూడా అక్కడ తెలియదు. ఈ బ్యాంకులో కూడా మన అక్కడ నుంచి జీరో బ్యాలెన్స్ గురించి ఉన్నారు కదా, దాని గురించి కూడా తను ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తున్నాడు. బ్యాంకులో ఇట్లా చేయండి, ఇట్లా డబ్బులు పడతాయి మీకు అనే అలాంటి అవన్నీ ఉపయోగమే కదా మళ్ళా మన ప్రజలకైతే. కేంద్రం నుంచి డబుల్ బెడ్రూమ్ల గురించి కూడా తను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరని చెప్పుకున్నారు. ఇప్పుడు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తానే ఎక్కడ కూడా ఇవ్వలేదు, ఇక్కడనైతే ఇవ్వలేదు. అసలు ఇచ్చిన వాళ్ళు కూడా అసలు డోర్లు కొట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఏం వసతులు లేవు అని చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు తను వస్తే మటుకు అలాంటివి ఏ ఇబ్బందులు లేకుండా మీరు నాకు డైరెక్ట్ వచ్చి మీ ఇబ్బందులు ఏమున్నా చెప్పి నాతో చేయించుకోవచ్చు అని అయితే హామీ అయితే ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు భువనగిరి జిల్లా ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గారికి ఏం చూసి ఓట్లేస్తారు? అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేస్తారా, లేకుంటే ఇక్కడ బూర నరసయ్య గౌడ్ గారిని చూసి ఓట్లేస్తారా? మేమనేది మోడీని చూసి కొంచెము, ఈయన తన వ్యక్తిగతంగా కూడా తను కూడా ఆయన కూడా చేస్తాడు కాబట్టి ఆయన కూడా చూసి వేస్తారు ఓట్లు. మోడీ తరపున ఇక్కడ తరపున కూడా చూసి వేస్తారు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి ఎవరో మాకు తెలియదు, తను ఏంటంటే ఇక్కడ వ్యక్తి అనేసి మేము అట్లా ఆయననే ఎన్నుకుంటాం. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ఉంటారు, ఇక్కడ మాత్రం మీ ఎంపీగా మాత్రం
ఇప్పుడు మరి ఇప్పుడు బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి ఏకమయ్యి కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని కింద దింపాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అవుతుంది అంటారా పని? అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మోడీ గారిని ఈసారి ప్రధానమంత్రి అవుతారు. అవుతారా లేకుంటే రాహుల్ గాంధీ అవుతారు? నరేంద్ర మోడీ గారే అవుతారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ మాకు మోడీ గారే రావాలి అని అంటున్నారు చాలా మంది జనాలు. మేము మొన్న ఒక దగ్గరికి వెళ్తే కూడా మేము ఏదో ఉట్టిగా అడిగితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మాకు మోడీ గారే కావాలి, కాకుంటే మేము పార్టీ వేరైనా సరే మేము మోడీకే వేస్తామని అంటున్నారు.